సోదరులు రాజ్ ఠాకూర్ గారు కూడా ఆర్ఎన్బికి సంబంధించి దాదాపు 62 కోట్ల రూపాయల మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి వారు అడిగిన వెంటనే మా వెంకన్న గారు కానీ సీఎం గారు ఒప్పుకొని ఇవ్వటంతో పాటు ఈరోజు గోదావరికని లక్ష్మీనగర్ చౌరస్తా షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించి సింగరేణి నిధులు 23 కోట్ల రూపాయలతో, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రములో ఇంతవరకు 50 పడకల ఆసుపత్రి ఉండే, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి 51 కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలకి శాంక్షన్ ఇచ్చిన మా దామోదర రాజ నరసింహ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నర్సింగ్ కాలేజీకి సంబంధించి రామగుండంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 26 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక కార్యక్రమాలు మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఆర్నిశలు నన్ను ఆశీర్వాదం ఇచ్చి ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాపై ఆశీర్వాదం ఇచ్చిన మా ప్రజా సోదరులకు అందరికీ కూడా నేను మా డిప్యూటీ సీఎం గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రివర్గ సోదరులకి సోదరులకు అనేక సందర్భాల్లో కోరుతూ వచ్చినాం. ఆ సందర్భంలో అటు ప్రక్కన ఉన్న మంచి చెన్నూరు నియోజకవర్గానికి కలిపే కార్యక్రమం శివారానికి కలపాలే. ఈ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని అటు ప్రక్కన ఉన్న చెన్నూరు నియోజకవర్గం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న డాక్టర్ వివేక్ గారితో పాటు ఈరోజు మేము 125 కోట్ల రూపాయలతో ఒక వంతెన నిర్మాణ కార్యక్రమాలకి వెంకన్న గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన రహదారి ఒకటే రోడ్ ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బైపాస్ ఏర్పాటు చేయాలని మేము కోరిన వెంటనే వేదికపై ఉన్న పెద్దలందరూ 162 కోట్ల రూపాయలతో ఒక రింగ్ రోడ్ నిర్మాణ కార్యక్రమాలకి అనుమతి ఇచ్చిన వెంకన్న గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా నియోజకవర్గానికి సంబంధించి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేయాలి. 50 పడకల ఆసుపత్రికి సంబంధించి వెంటనే ఒప్పుకొని మా పెద్దపల్లి నియోజకవర్గంలో మరొక హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమానికి 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో 50 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు ఒక ప్రధానమైన గ్రామం, ఆ గ్రామం సంబంధించి అనేక మంది మా సోదరులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దామోదర రాజ నరసింహ గారి చొరవతో ఒక 30 పడకల ఆసుపత్రి ప్రైమరీ హెల్త్ సెంటర్ని గుంజపడుగు గ్రామంలో శాంక్షన్ చేయటం జరిగింది. ఈరోజు మేము ఇంకా మన ప్రాంతంలో ఉన్న రామగిరి కిలా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ చారిత్రక పుణ్యక్షేత్రం ఉంది. రాముడు అడిగిపెట్టిన స్థలం ఇది. ఈ రామగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే వారు కృష్ణారావు గారితో మాట్లాడి 5 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ ఇచ్చారు. ఇదే విధంగా రాబోయే కాలంలో ఒక ప్రధానమైన దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా, ఒక టూరిజం క్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని దాని అతిపెద్ద టూరిజం పిలిగ్రిమేజ్ సెంటర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయటం జరుగుతుంది. మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో మనకున్న పుణ్యక్షేత్రాలు అటు ప్రక్కన ఉన్న కాళేశ్వర, ముక్తేశ్వర ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా ప్రముఖమైన శివక్షేత్రం. ఆ శివక్షేత్రానికి సంబంధించి 3 నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు
దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా మంత్రి గౌతమేశ్వర స్వామి ఇతర ఆలయాలకు సంబంధించిన క్షేత్రాలుగా ఉన్న క్షేత్రాలన్నిటిని కూడా అభివృద్ధి పరిచే కార్యాచరణ తీసుకున్నాం. ఇంతకుముందు పున్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే గాని మొన్న వేములవాడని దర్శించుకొని ఆశీస్సులు పొందారు ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సోదరులు. మరి రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది అభివృద్ధిలో. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్న మా బుగ్గ టెంపుల్ కానీ, రామగుండం నియోజకవర్గానికి, అదేవిధంగా పక్కనున్న మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన శివక్షేత్రానికి సంబంధించిన ఆలమే కానీ వీటన్నిటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఓ కార్యాచరణ తీసుకునేందుకు మా వంతు ప్రయత్నాలు జరుపుతూ ఇవన్నిటిని కూడా కలుపుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. మా నరేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు నా వైపు. ఇంకా చెప్పాలంటే